వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గురువారం ఉదయం పులివెందుల పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం నేరుగా మినీ సెక్రటేరియట్లోని ఆర్ఓ ఆఫీస్కు వెళ్లారు. అక్కడ పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు సీఎం జగన్ పర్యటన సందర్భంగా పులివెందుల జై జగన్ నినాదాలతో దద్దరిల్లింది. స్థానిక సిఎస్ఐ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్ పులివెందుల నా ప్రాణమంటూ భావోద్వేగంగా ప్రసంగించారు. అదే సమయంలో చంద్రబాబు అండ్ కో కుట్రలను తీవ్రంగా ఎండగట్టారు. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా చెప్పుకుంటూ రాజకీయం చేస్తున్న కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల, ఆమెకు మద్దతుగా నిలిచిన వివేక కూతురు సునీతలపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన చిన్నాన్న వివేకను చంపిన వాళ్లెవరో ప్రజలకు తెలుసని, అవినాష్ రెడ్డి జీవితాన్ని నాశనం చేయాలని చెప్పుకుంటూ రాజకీయం చేస్తున్న కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల, ఆమెకు మద్దతుగా నిలిచిన వివేక కూతురు సునీతలపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన చిన్నాన్న వివేకను చంపిన వాళ్లెవరో ప్రజలకు తెలుసన్నారు. అవినాష్ రెడ్డి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. దివంగత వైఎస్ఆర్పై కుట్రలు చేసిన వారితో తన చెల్లెమ్మలు చేతులు కలవడం దుర్మార్గమన్నారు. ప్రజలు ఈ చెడిపోయిన రాజకీయాన్ని గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆయన కష్టకాలంలోనూ పులివెందుల తనకు అండగా నిలిచిందని, నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ కలను త్వరలోనే సాకారం చేస్తానని ఆయన అన్నారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లి నామినేషన్ వేశారు సీఎం జగన్.